గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి చెప్పారు. రోగికి సిపిఆర్ ఇచ్చి ప్రాణాలను రక్షించవచ్చని. సిపిఆర్ వారోత్సవాల సందర్భంగా డెమో చూపుతున్న సమయంలో పాము కాటుకు గురైన రోగిని వెంటనే తీసుకొచ్చి 10 నిమిషాల పాటు సిపిఆర్ చేయగా రోగి కోలుకొని స్థిరమయ్యాడు. ఈ ఘటన ఆసుపత్రి సిబ్బంది మరియు రోగుల బంధువులతో ఆనందాన్ని పుట్టించడంతో డాక్టర్ రామలక్ష్మికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈరోజు ఏంటంటే మనందరం నేర్చుకుంటున్నాం. తర్వాత ఏంటంటే వీళ్ళకి కూడా చెప్పారు, అంటే వీళ్ళు కూడా బయట ఉంటారు, మన సీనియర్ ఎలా చేస్తాం మనం కాదు, వీళ్ళు కూడా హాస్పిటల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి ఈరోజు వీళ్ళకి చెప్తామన్నమాట ఎలా చేయాలి ఏంటంటే ఏ కండిషన్ చేయాలంటే మీరు ఎప్పుడైనా చూస్తే వెళ్తాము, ఎవరైనా కండిషన్ పడిపోయినా మనకి ఈరోజు వాళ్ళు కూడా చేస్తారు. అంటే మీకు తగిన సహాయం చేస్తే వాళ్ళు సేవ్ అవుతారని ఎవరైనా చేస్తారు. ఇది పెద్దగా అంటే మీ ఊరికి వచ్చేసరికి మందులు వారి ఇంకోటి వారి అని కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా పడిపోతారు కదా, ఫస్ట్ పడినప్పుడు ఒక రోడ్డు మీద మీరు వెళ్తా ఉన్నారు, ఎవరైనా పడిపోతారు. ఇలాంటి పిల్లలే పడిపోయారు అనుకోండి, ఫస్ట్ ఎందుకు పడిపోయారంటే మనం షాక్గా రావాలి. ఒకవేళ ఇలాంటి పిల్లలు వచ్చారనుకోండి, కరెంట్ షాక్ షాక్తో పడిపోయారా, లేదు అంటే గడ్డ మీద పడిపోయారా, లేదు పెద్దవాళ్ళు పడిపోతారు. ఇలా ఎందుకు పడిపోయారని మాకు ఐడియా రావాలి. ఈ వయసు వాళ్ళు నుంచి చూడగలరు కాబట్టి ఇలా పడిపోయారంటే ఏదైనా షాక్ ఇస్తారు అని చూస్తే ఫస్ట్ వాళ్ళు మనకి ఇదే వెంటనే చేస్తే పాత డ్రెస్ ఇస్తే కనుక మనకి వాళ్ళ లైఫ్ మళ్ళీపోతుంది. ఏంటంటే ఎవరు పడిపోయినారు, మీరు రోడ్డు వెళ్తారు, అప్పుడు ఫస్ట్ సీన్ చూసుకుంటారు. సీన్ అంటే ఆ ప్రదేశం చుట్టూ చూసుకుంటారు. ఎవరైనా అదే హ్యాంగింగ్ వైడ్ ఏమన్నా ఉన్నదా, షాక్ వచ్చిందా, ఇలా ఇంకొక షాక్ వచ్చి అంటే పడిపోవడం. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ షాక్ దగ్గర నుంచి అంటే ఆ వైడ్ దగ్గర పట్ల తీసుకురావాలి. అంటే సీన్ కరెక్ట్గా ఉందా లేదా అక్కడ అని చూసుకోవాలి. ఎవరైనా ఇలా షాక్ దగ్గరికి ఒక దగ్గరికి పడిపోయారు. ఫస్ట్ ఏంటంటే ఆ వైర్ కరెంట్ వేస్తారు కదా, అక్కడ నుంచి బయట తీసుకొచ్చేస్తాం. లేదు పెద్దవాళ్ళు